హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. సమ్మర్ వస్తుంది అనగానే బాబోయ్ ఎండలు అనిపిస్తుంది, కానీ ఆ వెంటనే ఆ సీజన్లో మాత్రమే దొరికే మామిడి పళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అసలు ఆ పేరు వినగానే ఎలాంటి వాళ్ళకైనా నోట్లో నీళ్లు ఊరాల్సిందే. మాకైతే ఈ సీజన్లో ఎస్పెషల్లీ నాకైతే ఫ్రిడ్జ్ నిండా మామిడి పళ్ళు ఉండాల్సిందే. చిన్న రసాల నుండి బంగినపల్లి వరకు కూడా చాలా ఇష్టంగా తింటాను. చిన్న రసాలు అయితే ఇంక చెప్పక్కర్లేదు. 30-40 కాయలు ఒక్కసారే ఒక పెద్ద గిన్నె పెట్టుకుని చేత్తోనే జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని డైలీ తాగుతూ ఉంటాను. నాకు అలా చేత్తో జ్యూస్ చేయడం కూడా చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట. భలే సరదాగా అనిపిస్తుంది. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఇంత విపరీతంగా మామిడి పళ్ళు తింటావు కదా, నీకు అసలు వేడిపొక్కులు ఎందుకు రావు అని. దానికి నా దగ్గర ఒక చిన్న చిట్కా ఉంది. చాలామందికి తెలిసే ఉంటుంది. మామిడి పళ్ళని మార్కెట్ నుండి ఫస్ట్ తీసుకురాగానే ఒక పెద్ద బకెట్ నిండా అవి మునిగే వరకు వాటర్ పోసేస్తాను. అలా 6-7 గంటలు అలా వదిలేస్తానమాట. ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటూ ఉంటాను. ట్రస్ట్ మీ, ఇలా చేస్తే మనం ఎన్ని మామిడి పళ్ళు తిన్నా కూడా ఒక్క వేడిపప్పు కూడా రాదండి. ట్రై చేయండి. ఇంకా ఈ మ్యాంగో జెల్లీ విషయానికి వస్తే, చిన్న రసాలతో జ్యూస్ చేసినప్పుడు మధ్య మధ్యలో మ్యాంగో జెల్లీ చేస్తూ ఉంటాను. బంగినపల్లితో కూడా ఈ మ్యాంగో జెల్లీ చేసుకోవచ్చు, కానీ నేను చిన్న రసాలతోనే చేస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మ్యాంగో జ్యూస్ తీసిన తర్వాత ఒకసారి మిక్సీ వేసుకుంటే మంచి క్రీమీగా అయిపోతుంది. ఇంకా ప్యాన్లో ఆ జ్యూస్ వేసుకుని సరిపడా షుగర్ వేసుకోవాలి. మ్యాంగోస్ స్వీట్గా ఉంటే షుగర్ తక్కువే పడుతుంది. షుగర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత జెల్లీలా ఫామ్ అయ్యే వరకు కంటిన్యూగా గరిటతో కలుపుకుంటూనే ఉండాలి. లాస్ట్లో ఇలాచీ కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి రాసుకున్న ప్లేట్లో ఈ మ్యాంగో జ్యూస్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని 2-3 డేస్ ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఎండలో పెట్టుకునేటప్పుడు పల్చటి క్లాత్ కప్పుకుంటే దుమ్ము పడకుండా ఉంటుంది. ఇప్పుడున్న టెంపరేచర్స్కి మాకైతే 1 డేనే సరిపోయింది. చక్కగా ప్లేట్ నుండి సపరేట్ అయిపోయి నీట్గా వచ్చేసింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడేదో పెద్ద స్టైల్గా మ్యాంగో జెల్లీ అంటున్నాను, కానీ యాక్చువల్గా మామిడి తాండ్రా అంటాము. మీరేమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలానే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. మీరు ఎప్పుడైనా మ్యాంగో జెల్లీ ఇంట్లో ప్రిపేర్ చేశారా? కామెంట్ చేయండి. మరో మంచి సమ్మర్ స్పెషల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Mango Delhi. So far.